నివురుగప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం రెచ్చిపోతోంది. అత్యుత్తమ క్వాలిటీతో ఉన్న హెచ్డి ప్రింట్స్ ఆన్లైన్లోకి చాలా వేగంగా వచ్చేస్తుంది. దీంతో మేకర్స్ షాక్ అవుతున్నారు. ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా ఆన్లైన్లో కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి మూవీలను పెట్టేస్తున్నారు. పైరసీ సినీ ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగు. వందల వేల మంది పగలు రాత్రి పడిన కష్టాన్ని, కోట్ల పెట్టుబడిని గంటల్లో నెట్టింట పెట్టేస్తున్నారు పైరసీ మాఫియా. ఒకప్పుడు ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మూవీ ప్రదర్శన ముందు హీరోల వాయిస్ ఓవర్ వినిపించేది. ఆ సందర్భంగా పైరసీని ప్రోత్సహించకండి అని చెప్పేవాళ్ళు. మూవీ రిలీజ్కు ముందే పబ్లిసిటీ సందర్భంగా చెప్పేవాళ్ళు. ఓటీటీలు వచ్చాక పైరసీ తగ్గుముఖం పట్టినా ఇప్పుడు కొత్త మూవీలు రిలీజ్ అయిన 24 గంటల్లోపే హెచ్డి ప్రింట్స్ ఆన్లైన్లో రావడం ఓ హెచ్చరిక లాంటిదే. మరి ఇప్పుడు మేకర్స్ దీనిపై ఏం చేయబోతున్నారు, ఇండస్ట్రీ పెద్దల ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ మూవీ హిట్ టాక్ అందుకున్న వెంటనే పైరసీ కావడం మేకర్స్కు పెద్ద సమస్య అయ్యింది. రీసెంట్గా రిలీజ్ అయిన తండేల్ సహా 4 మూవీలు లీక్ అయ్యాయి. అదీగాక పైరసీ హై డెఫినిషన్ క్లారిటీతో రిలీజ్ ప్రింట్తో రావటం రాబోయే ప్రమాదాన్ని తెలియజేస్తోంది. దీనిపై ప్రొడ్యూసర్ బన్నీవాసు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఫ్యూచర్లో గీతా ఆర్ట్స్ మూవీలను పైరసీ చేయాలనుకునే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పైరసీ లింకులు షేర్ చేసుకునేవాళ్లు ఎవ్వరైనా వదలబోమని బన్నీవాసు అంటున్నారు. పైరసీ వెనుక ఉన్నవాళ్ల ఐడెంటిటీ అంత ఈజీ కాదని అంటున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, మూవీ పైరసీ సైట్ల ద్వారా పైరసీ లింక్ షేర్ చేస్తున్నారు. వీటిపై ఇండస్ట్రీ, ప్రభుత్వం సమిష్టిగా దృష్టి పెట్టాలని క్రిటిక్స్ సలహాలు ఇస్తున్నారు. ఈ మార్గాలను క్లోజ్ చేయకపోతే మేకర్స్ మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయి హిట్ టాక్ని సొంతం చేసుకున్న తండేల్ కూడా పైరసీ బారిన పడింది. ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ హెచ్డి ప్రింట్ ప్లే అవ్వటంపై ప్రొడ్యూసర్ బన్నీవాసు రియాక్ట్ అయ్యారు. ఒక మూవీ ఎంతోమంది కష్టం, కళ అని బన్నీవాసు అన్నారు. ఈ పైరసీ ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావును బన్నీవాసు కోరడం జరిగింది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని. మరోవైపు పైరసీని అరికట్టేందుకు కొన్ని సంస్థలు చర్యలు తీసుకున్నా అదేమీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. పైరసీ సైట్ల లింకులపై ప్రతిరోజు యాక్షన్ తీసుకోవాలి. పైరసీ వ్యవహారంలో ప్రభుత్వం, ఇండస్ట్రీ కఠినంగా వ్యవహరిస్తేనే అరికట్టగలమని నిపుణులు అంటున్నారు. ఒకరిద్దరిని శిక్షించడం కాదు, మొత్తం వ్యవస్థను అరికట్టేలా అన్ని సినీ పరిశ్రమలు కలిసికట్టుగా పోరాడాలి. లేకపోతే భవిష్యత్తులో నష్టం వేల కోట్లకు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. బడ్జెట్ ఎంతనేది పక్కన పెడితే మూవీలు తీశాక వాటిలో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు ఉంటాయి. పైరసీ ఇవాల్టికివాళ కొత్తగా వచ్చింది కాదు. వీడియో క్యాసెట్ల జమానా నుంచే ఫిల్మ్ ఇండస్ట్రీని పీడిస్తోంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయాక ఇది చాలా రెచ్చిపోతోంది. మూవీలను నెట్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఇతరులకు షేర్ చేస్తున్నారు. దీంతో డ్యామేజీ చిన్న స్థాయిలో లేదు. ప్రెజెంట్ హెచ్డి ప్రింట్ క్వాలిటీతో పైరసీ మూవీ లభిస్తుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేది ఎవరు అనే టెన్షన్ మేకర్స్కు పెరిగిపోతోంది. పలు పైరసీ వెబ్సైట్లలో రీసెంట్గా రిలీజ్ అయిన కొత్త మూవీలు హెచ్డి క్వాలిటీతో నెట్టింట పెట్టేశారు. గేమ్ చేంజర్ మూవీ అయితే పైరసీ మాఫియా హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. అంతకు ముందు కంగువా, పుష్ప 2 పైరసీ బారిన పడ్డాయి. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ డాకు మహారాజ్ సైతం పైరసీ ప్రింట్ ఆన్లైన్లో దర్శనమివ్వటంతో మేకర్స్ కంప్లైంట్ ఇచ్చారు. పైరసీ అయినా ఆ ప్రింట్ క్వాలిటీ లేకపోతే డ్యామేజ్ తగ్గుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పైరసీని ఎలా కట్టడి చేయాలని లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవసరం. ప్రెజెంట్ వేలాది స్క్రీన్లలో ఒకే మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు పైరసీని అరికట్టడం చాలా కష్టమని అంటున్నారు.
ఎక్కడ చేస్తున్నారో సర్చ్ చేసేలోపే థియేట్రికల్ రన్ పూర్తయిపోతోంది. సో ఈ ఇష్యూలో సీరియస్నెస్ రావడం లేదు. అంతెందుకు, పాపులర్ ఓటీటీలకు కూడా ఈ పైరసీ బెడద తప్పడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైరసీ సినీ ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగు. వందల వేల మంది కష్టాన్ని మింగేస్తూ కోట్లలో నష్టం కలిగిస్తోంది. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ సినిమా ప్రదర్శన ముందు ఎలా అయితే ప్రకటన వస్తుందో పైరసీని ప్రోత్సహించకండి అని ఒకప్పుడు హీరోల సంభాషణ వినిపించేది. సినిమా విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రస్తావించేవారు. కొంతకాలం దీనిపై సినీ ఇండస్ట్రీ, పోలీస్ శాఖ కూడా ఫోకస్ పెట్టడంతో పైరసీ మాఫియా జోరు చాలా వరకు తగ్గింది. కరోనా తరువాత ఓటీటీల రాకతో పైరసీ అనే మాట పెద్దగా వినిపించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ పైరసీ భూతం పెరగటానికి కారణం ఓటీటీల ప్లాన్ల ధరలు పెరగటమే అని మరికొందరు క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే నానాటికి దిగజారుతున్న వైనం కనిపిస్తోంది. పైరసీకారులను అరెస్ట్ చేశామని చెబుతున్నా ఇంకా పైరసీ మాఫియా రెచ్చిపోవటంతో దీనికి ఎండింగ్ లేకుండా పోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఓటీటీలు కూడా పైరసీలో రిలీజైన మూవీలను కొనాలంటే భయపడే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భయపడుతున్నాయి. ఆడియన్స్ పైరసీలో మూవీలు వీక్షిస్తే ఓటీటీలో చూస్తారా అన్నది $1 మిలియన్ క్వశ్చన్గా మారుతోంది. ఇండియాలో ప్రెజెంట్ మూవీ థియేటర్ల నుంచి పైరసీ కంటెంట్ 13,700 కోట్ల వాల్యూ ఉంటుందని ఓ అంచనా. ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా 8,700 కోట్లు ఉంటుందని, ఇవి గాక 4,300 కోట్ల వరకు జీఎస్టీ నష్టాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ను పైరసీ భూతం వేధిస్తోందని ఈవై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ది రాబ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. దేశంలోని 51% మంది పైరేటెడ్ మూలాల నుంచి కంటెంట్ను యాక్సెస్ చేస్తున్నారని అంచనా. పైరేటెడ్ కంటెంట్ను యాక్సెస్ చేసేవారిలో 64% మంది యాడ్స్ ఉన్నా ఉచితంగా అందితే ఓటీటీలకు మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇండియాలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతోందని, ఈ ఎంటర్టైన్మెంట్ 2026కి 1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.